హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ బీరకాయ పెసరపప్పు కర్రీ. బీరకాయ పెసరపప్పు కర్రీ అందరికీ చేయొచ్చు, కానీ నేను చేసే విధంగా చేయండి, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ బీరకాయ పెసరపప్పు కర్రీ యొక్క సీక్రెట్ ఈ రెసిపీలో చూద్దాం. ముందుగా నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను, లేతగా ఉన్నాయి తీసుకున్నాను. 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 7 వరకు పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను. పెసరపప్పు ఎక్కువగా తీసుకోకండి, 1/2 కప్పు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలో పోసుకొని నీళ్లు పోసుకొని ఒకసారి శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత అందులో ఉన్న వాటర్ని వంపేసుకోండి. మళ్ళీ నీళ్ళు పోసుకొని 1/2 గంట సేపు నానబెట్టుకోండి. ఉడికించాల్సిన అవసరం లేదు, నానితే సరిపోతుంది. బీరకాయల్ని చెక్కు తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ రెసిపీ చేసేటప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోండి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగేంత వరకు కలపండి. కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలపండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. పోపంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోండి. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోండి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకొని ఒకసారి కలపండి. బీరకాయ ముక్కలు మొత్తం కలిపిన తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకొని బీరకాయ ముక్కలు పెసరపప్పు అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని 3 మినిట్స్ ఉడకనివ్వండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మొత్తం కలపండి. ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేయండి. టమాటాలు ఎక్కువగా వేయకండి, స్వీట్గా అవుతుంది. 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసాను కదా, సో అందుకని 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. వాటర్ ఇప్పుడే వేయకండి. టమాటా ముక్కలు మొత్తం మగ్గిన తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాలు అయ్యాక చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వాటర్ను యాడ్ చేసుకోండి. నేను సగం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. నీళ్ళు పోసిన తర్వాత మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాలు అయ్యాక మూత తీసుకోండి. ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. బీరకాయ టమాటో పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నేను చేసిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ చేస్తారు, కానీ ఈ విధంగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తరిగిన కొత్తిమీర వేసుకొని అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా నా స్టైల్లో ఒకసారి బీరకాయ పెసరపప్పు కర్రీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.